మహాకుంభమేళాకు ఏర్పాట్లు విస్తృతంగా జరుగుతున్నాయి. ఒక పక్క ప్రయాగ్రాజ్ మొత్తం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంటే ప్రకృతి అందాలు యాత్రికులని కట్టిపడేస్తున్నాయి. -డిగ్రీల టెంపరేచర్ సాయంత్రం పూట నమోదవుతున్న వేళ పగటి వేళల్లో 10 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుంది. ఇప్పటికే యాత్రికులు భారీగా క్యూ కట్టిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లను కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కంప్లీట్ చేసేసింది. 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు మహాకుంభమేళా జరగనుంది. ఈ కుంభమేళాకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. 114 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళాగా దీన్ని అభివర్ణిస్తున్నారు. దీంతో పాటు 4 కోట్ల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 4,000 కోట్లను ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీని మీద కేటాయించింది. 1,00,000కు పైగా టెంట్లను ఏర్పాటు చేసి వచ్చిన వారికి వసతి కల్పించేలా ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి నేటి నుంచి రైళ్లు, బస్సులు, ప్రత్యేక ఫ్లైట్లు ఈరోజు నుంచి అందుబాటులోకి రానున్నాయి. అయితే ప్రయాగ్రాజ్ వెళ్లే యాత్రికుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే కీలకమైన సూచనలే చేసింది. ముందుగా అకామిడేషన్ దానికి తగ్గ ప్లానింగ్ ఉంటే మాత్రమే దానికి తగ్గ ఏర్పాట్లు ఉంటే మాత్రమే ప్రయాగ్రాజ్కి రావాలని చెప్పి సూచించింది. ఒకవేళ ప్రయాగ్రాజ్ కాని పక్షంలో అయోధ్య కానీ ఇతర ప్రాంతాలకు కానీ వెళ్ళాలని చెప్పి సూచించింది. ఎందుకంటే త్రివేణి సంగమం జరిగే ప్రయాగ్రాజ్కే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడికి దాదాపు 3 కోట్ల మంది వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి అకామిడేషన్ కానీ ఎక్కువ మంది భక్తులు వచ్చిన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తకు సంబంధించి కానీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చాలా కీలకమైన అంశాలని భక్తుల ముందుంచింది. మీరు సేఫ్టీతో పాటు మీతో పాటు వచ్చిన పిల్లల విషయంలో కానీ అన్నిటికీ బాధ్యులు మీరేగా ఉండాలని చెప్పి సూచించింది. 13,000 మంది పోలీసులతో గస్తీ కాస్తున్నప్పటికీ దొంగలు ఉండే అవకాశం ఉందని, ముఖ్యంగా సాధువులు, అఘోరీలు ఎక్కువగా వచ్చే ప్రాంతం ప్రయాగరాజ్ కాబట్టి అక్కడ వారికి ఆటంకం కలిగించకుండా భక్తులకి వేరేగా కేటాయించిన స్నాన వాటికల్లో అక్కడ స్నానాలు చేయాలని, దీంతోపాటు నాగసాధువులు, అఘోరీలకు కేటాయించిన స్లాట్లలో వారు మాత్రమే స్నానాలు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. వీటితో పాటుగా వీఐపీలకు, వివిఐపీలకు, సీఎంలకు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మంత్రులకు, ఎన్ఆర్ఐలకు సపరేట్గా గ్యాలరీలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరికి కేటాయించిన వాటిలో వాళ్ళనే వెళ్ళి స్నానాలు చేయమని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. దీంతోపాటు లో టెంపరేచర్స్ నమోదవుతున్న నేపథ్యంలో చిన్నపిల్లలను తీసుకువస్తున్నవారు వారికి కావాల్సిన మెడికల్ కిట్ను కూడా వారితో పాటు తెచ్చుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. ఎక్కువ లగేజ్ని తీసుకురావద్దని, సాధ్యమైనంత తక్కువ లగేజ్ని మాత్రమే తీసుకొని రావాలని చెప్పి వారు కోరుతున్నారు. దీంతోపాటుగా అందుబాటులోనే క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎక్కడికక్కడ ఉచిత అన్నదానాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని, వచ్చిన భక్తులు సాధ్యమైనంతగా ఒక్క రోజులో తిరిగి వెళ్లేలా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే కోరుతుంది.